ఇప్పుడు ప్రధానంగా ఇందులో మనకు సూఫీ ఉద్యమానికి సంబంధించింది ఒక చిన్నది టాపిక్ ఉంది. ఇందులోనే మనకు సూఫీ ఉద్యమం, ఆ సూఫీ ఉద్యమానికి సంబంధించింది చూద్దాం. ఇది ఇస్లాం మతంలో నూతన మత సంస్కరణలు తీసుకురావడానికి ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి ఉద్యమం. ఇందులో సూఫీ ఉద్యమంలో ప్రధానంగా చూస్తే ఈ ఉద్యమం క్రీస్తు శకము ఇక్కడ 9-10వ శతాబ్దం మధ్యకాలంలో ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. 9 నుండి 10 శతాబ్దంలో మధ్యలో ప్రాచుర్యంలోకి రాబడిన ఉద్యమం సూఫీ ఉద్యమం. ఇక్కడ సూఫీ అనగా ఏంటంటే ఉన్ని ఆర్ గొంగలి అని అర్థం. ఇదే పదానికి విజ్ఞానం అని కూడా అర్థం వస్తుంది. ఇదే పదానికి విజ్ఞానం అని కూడా వస్తుంది. సూఫీ అంటే ఉన్ని గొంగలి, ఇదే పదానికి విజ్ఞానం అనేది కూడా వస్తుంది. మరి మొట్టమొదటిసారిగా ఈ సూఫీ అనేటటువంటి పదాన్ని చూస్తే ఇది సఫా అనే పదం నుంచి వచ్చింది. సఫా అంటే శుభ్రమైనది అనేది. సూఫీ అనే పదం సఫా అనే పదం నుంచి వచ్చింది. సఫా అంటే శుభ్రమైనది, పరిశుభ్రమైనది, స్వచ్ఛతమైనది అని అర్థం. మరి ఇందులో ప్రధానంగా ఈ సూఫీ మత సిద్ధాంతం ఏమిటంటే జాతి వివక్షతను నిర్మూలించడం అనేది ఈ సూఫీ మతం యొక్క ప్రధాన సిద్ధాంతం. సూఫీ మతం యొక్క మొట్టమొదటిగా ఈ సూఫీ మతం అనేది, అసలు సూఫీ మతం ఎలా వచ్చింది యాక్చువల్గా అంటే ఇస్లాం మతంలో ఆవిర్భవించిన మార్మికవాదమే ఈ యొక్క సూఫీవాదం. ఇస్లాం మతంలో ఆవిర్భవించిన మార్మికవాదమే ఈ సూఫీవాదం. మరి అటువంటి ఈ యొక్క సూఫీ మత సిద్ధాంతం ఏమిటంటే జాతి వివక్షతను నిర్మూలించడం అని చెప్పేసి అనాలి. మరి భారతదేశం వెలుపల ఈ సూఫీ ఉద్యమం అనేది ప్రారంభించబడి భారతదేశానికి నెమ్మదిగా రావడం అనేది జరిగింది. మరి మొట్టమొదటిసారిగా ఈ సూఫీ అనేటటువంటి పదాన్ని ఉపయోగించినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క ఇరాక్లో అబు అసీన్ అనేవాడు ఈ సూఫీ పదాన్ని మొట్టమొదటిసారిగా ఇరాక్ దేశానికి చెందిన అబు అసీన్ ఉపయోగించడం జరిగింది. మరి ఈ సూఫీ మతానికి సంబంధించిన మొట్టమొదటి మహిళా సన్యాసిని ఎవరంటే రబియా అనేటటువంటి గుర్తుంచుకోండి. సూఫీ పదాన్ని మొట్టమొదటి సూఫీ పదాన్ని ఇరాక్ దేశానికి చెందిన అబు అసన్ ఈ సూఫీ పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు. మరి సూఫీ మతానికి సంబంధించిన మొట్టమొదటి మహిళా సూఫీ సన్యాసినిగా పేరుగాంచింది ఎవరంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది రబియా అని చెప్పేసి అనాలి. మరి ఈ సూఫీ ఉద్యమంలో ప్రధానంగా ఇక్కడ 2 రకాలైనటువంటి ఈ యొక్క వర్గాలు ఇక్కడ మనం చూడవచ్చును. ఒకటి బాషారా వర్గం, 2 బేషారా వర్గం. ఇందులో 2 వర్గాలు ఉన్నాయి, బాషారా వర్గం, బేషారా వర్గం. బాషారా వర్గం అంటే ఇస్లాం న్యాయ సూత్రాలను అనుసరించేవారు బాషారా వర్గం. బేషారా వర్గం అంటే ఇక్కడ ఇస్లాం న్యాయ సూత్రాలను అనుసరించని వారు బేషారా వర్గం. అనుసరించేవారు బాషారా వర్గం, అనుసరించని వారు బేషారా వర్గంగా వీళ్ళు పరిగణలోకి తీసుకోబడ్డారు. మరి ఇందులో ప్రధానంగా ఈ సూఫీ ఉద్యమంలో ప్రధానమైన ఈ సిద్ధాంతాలు ఏమిటి, వేటి కోసం జాతి వివక్షత నిర్మూలన అనేది మెయిన్ సిద్ధాంతం. దానితో పాటు ఇంకా మెయిన్ ఏం లక్ష్యాలు, ఏం సిద్ధాంతాల కోసం ఇది మెయిన్ స్థాపించబడింది. ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన నిర్మూలన, రోజా, హజ్, నమాజ్ వంటి వాటికి ఆసక్తి చూపలేదు, ప్రాధాన్యత ఇవ్వకూడదు. విగ్రహారాధన నిర్మూలన చేయాలి, ఏకేశ్వరార్పణ చేయాలి. అలాగే ముఖ్యంగా దేవుణ్ణి చేరుకోవడానికి సంగీతం ప్రాధాన్యత కలిగిన ఆధ్యాత్మిక పాటల ద్వారా ఆ యొక్క భగవంతుని చేరుకోవాలని చెప్పేశారు. ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన చేయకూడదు. రోజా, హజ్, నమాజ్ వంటి వాటిని వీళ్ళు అసలు పరిగణలోకి తీసుకోలేదు.
సంగీతం ప్రాధాన్యత కలిగిన ఆధ్యాత్మిక పాటల్లో గానం చేయడం వలన, వినడం వలన ఆధ్యాత్మిక భావంతో ఆ భగవంతుణ్ణి చేరుకోవచ్చు అనేటటువంటి విషయాలను వీళ్ళు కలిగి ఉన్నారు. వాటి ద్వారానే వీళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అంతేకాదు టోటల్గా మనకు అబుల్ ఫజల్ అనేటటువంటి వాడు తన యొక్క రచనల్లో ఈ సూఫీ మతంలో ప్రధానంగా మొత్తం 14 సిల్సిలాలు ఉన్నట్లు, ఈ సూఫీ మతంలో ప్రధానంగా 14 సిల్సిలాలు అంటే శాఖలు, మొత్తం 14 సిల్సిలాలు ఉన్నట్లుగా క్లియర్గా అబుల్ ఫజల్ అనేటటువంటి వాడు పేర్కొనడం జరిగింది. మరి ఇందులో అత్యంత ముఖ్యంగా ఈ సూఫీ మతానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా వారు చెప్పినట్లుగా సంగీతానికి ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలతో, ముఖ్యంగా సూఫీ మతానికి సంబంధించిన సిద్ధాంతాలను అన్ని విషయాలు తెలిసినటువంటి గురువు దగ్గర వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సూఫీ మత సిద్ధాంతాలను వీళ్ళు ఏం చేయాలంటే స్వీకరించాలి. మరి అందులో ఆ సూఫీ మత గురువులు ఉండేటటువంటి ప్రాంతం ఏమిటయ్యా అంటే ఖాన్కాహు అంటే ఏంది? గురువులు ఉండే పవిత్ర ధర్మశాల అంటాం. సూఫీ మత గురువులు నివసించేటటువంటి పవిత్రమైన ధర్మశాల పేరు ఖాన్కాహు. ఈ ధర్మశాల దగ్గరికి అంటే ఖాన్కాహులని పిలువబడే సూఫీ మత గురువుల ధర్మశాల దగ్గరికి వీళ్ళు వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పీర్ అంటే ఎవరు? ఈ సూఫీ మత గురువులను పీర్ అంటారు. ఈ పీర్లు ఎక్కడ ఉంటారు? ఖాన్కాహా. ఈ ఖాన్కాహాలో ఉన్న ఈ పీర్ల దగ్గరికి ఎవరు పోవాలి విద్యను నేర్చుకోవడానికి? మురీదులు వెళ్ళాలి. మురీద్ అంటే ఇక్కడ అర్థం ఎవరు? శిష్యుడు. సో మురీద్ అంటే శిష్యుడు, పీర్ అంటే గురువు. ఈ యొక్క మురీద్ అనేవాడు పీర్ దగ్గరికి ఆయన ఉండే ఖాన్కాహులోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత గురువు పూర్తి స్థాయిలో ఈ సూఫీ మత సిద్ధాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి జిక్ర్, సామా, రక్స్ వంటివి పూర్తి స్థాయిలో వీటిని నేర్పించడం అనేది జిక్ర్ ఉంటుంది. జిక్ర్ అంటే ఏంది? దైవ నామస్మరణ. సామా అంటే ఆధ్యాత్మిక పాటలను గానం చేయడం. రక్స్ అంటే ఆధ్యాత్మిక నృత్యం చేయడం. ఇవన్నీ కూడా ఖాన్కాహోలో ఉండే పీర్లనే గురువుల దగ్గర నుంచి ఈ మురీద్ అనేటటువంటి శిష్యులు వాటిని నేర్చుకొని వాటిని గురువుల యొక్క సమక్షంలోనే వాటిని ఈ యొక్క అంటే ఏమంటారు వాటిని ఆచరించాల్సి రావడం అనేది జరుగుతుంది. మరి ఇటువంటి ఈ సూఫీ మత గురువులు చనిపోయిన తర్వాత ఈ మురీదులు అనే శిష్యులు వాళ్ళ యొక్క సమాధులను దర్గా ఇక్కడ ఏమంటారు వాళ్ళ సమాధులను నిర్మిస్తారు. ఆ సమాధులను ఏమంటారంటే దర్గా అంటారు. ఆ దర్గా దగ్గర ఈ యొక్క పూజలు వాళ్ళ గౌరవార్థం చేయడం జరుగుతుంది. ఈ యొక్క దర్గాల వద్ద వాటిని ఏమంటారంటే ఉర్సు అంటాము. సూఫీ మత గురువుల యొక్క సమాధులను ఏమంటారంటే దర్గాలు అంటారు. ఆ దర్గాల వద్ద శిష్యులు చేసేటటువంటి గురువుల యొక్క ఉత్సవ కార్యక్రమాలను ఏమంటారంటే ఉర్సులు అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా వీరు ఐక్యతగా ఉండి దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ఇందులో ఈ సూఫీ మతం అనేది భారతదేశంలోకి ఎక్కడో ఇరాన్లో ఉన్నటువంటిది నెమ్మదిగా భారతదేశంలోకి రావడం జరుగుతుంది. భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఈ సూఫీ మత ఉద్యమంలో భాగంగా కొన్ని ముఖ్యమైన శాఖలు మన భారతదేశంలోకి ఎంట్రీ కావడం అనేది జరిగింది. మరి ఏంటి ఆ ముఖ్యమైన శాఖలు? సూఫీ మత ఉద్యమంలో భాగంగా మన భారతదేశంలో మొత్తం అబుల్ ఫజల్ చెప్పినట్టు 14 సిల్సిలాలు ఉన్నాయి. 14 సిల్సిలాలు అంటే 14 శాఖలు. మరి ఆ సూఫీ ఉద్యమంలో 14 సిల్సిలాలలో మన దగ్గర ఉన్నటువంటి శాఖలు, మన భారతదేశంలో ఉన్నటువంటి శాఖలు మొత్తం వ్యాప్తిలోకి వచ్చిన ఏంటి మెయిన్ అనేది ఒక్కసారి ఇక్కడ చూద్దాం. మరి అందులో ఎన్ని శాఖలు అనేటటువంటివి వచ్చాయి? అందులో చిస్తీ శాఖ అనేది ప్రధానంగా మనందరికి తెలుసు చిస్తీ శాఖ. మరి అక్కడ చిస్తీ శాఖతో పాటు ఇక్కడ ప్రధానమైనటువంటివి మరి ఏ శాఖలు? సుహ్రవర్ది శాఖ, ఖాద్రి, నక్షబందీ శాఖ, మహదావి, రౌషానియా సత్తారి, అలాగే ఫిరదౌసి శాఖ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్గా మనం ఇక్కడ నేర్చుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క సూఫీ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి సూఫీ మత శాఖలు అనేది ఒకసారి చూద్దాం. ఇందులో
చిస్తీ శాఖ, సుహరవర్ది శాఖ, కాద్రీ శాఖ, నక్షబందీ శాఖ. ఇవి మనకు ఫస్ట్ మెయిన్ ప్రధానమైనటువంటివి. చిస్తీ శాఖ, సూరవర్ది శాఖ, కాద్రీ శాఖ, నక్షబందీ శాఖ. ఈ యొక్క సూఫీ శాఖల్లో ప్రధానమైనటువంటిది భారత్లో ఎక్కువగా విస్తరించిన శాఖ ఈ యొక్క చిస్తీ శాఖ, పెద్ద శాఖ. మరి ఇక్కడ షేక్ అబ్దుల్ చిస్తీ అనేవాడు ఈ శాఖను ప్రారంభిస్తాడు. ఇరాన్లో ఈ యొక్క షేక్ అబ్దుల్ చిస్తీ అనేవాడు ఈ చిస్తీ శాఖను స్థాపిస్తాడు. ఈ చిస్తీ శాఖను, ఇరాన్లో స్థాపించబడిన ఈ చిస్తీ శాఖను భారత్లో దీన్ని ఖ్వాజా షేక్ ఖ్వాజా షేక్ మోయినుద్దీన్ చిస్తీ అనేవాడు ఈ శాఖను తీసుకురావడం జరుగుతుంది. సో ఇరాన్లో షేక్ అబ్దుల్ చిస్తీ ప్రారంభించిన ఈ చిస్తీ శాఖను మన భారతదేశంలోకి తీసుకొచ్చి వ్యాపింపజేసిన వాడు ఖ్వాజా షేక్ మోయినుద్దీన్ చిస్తీ. ఈయన మన భారతదేశానికి ఈ యొక్క చౌహాన్లో గొప్పవాడైన పృథ్వీరాజ్ చౌహాన్ కాలంలో వచ్చి ఈయన అజ్మీర్లో స్థిరపడడం అనేది జరుగుతుంది. పృథ్వీరాజ్ చౌహాన్ కాలంలో భారతదేశానికి వచ్చి ఈ యొక్క చిస్తీ శాఖను వ్యాప్తి చెందించడానికి అజ్మీర్లో స్థిరపడతాడు. ఈ షేక్ మొయిద్దీన్ చిస్తీనే ఖ్వాజా గరీబ్ నవాజ్గా కూడా పిలువబడ్డాడు. ఖ్వాజా షేక్ మోయినుద్దీన్ చిస్తీ పృథ్వీరాజ్ చౌహాన్ కాలంలో భారతదేశంలో వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు అజ్మీర్లో. ఆయన అక్కడనే ఉండి మరణిస్తాడు. ఆయన యొక్క దర్గా కూడా ఈ యొక్క అజ్మీర్లోనే నిర్మించడం జరిగింది. మరి ఎటువంటి అజ్మీర్లో నిర్మించిన ఈయన దర్గాను ఏకంగా 1 కాదు 2 కాదు 14 సార్లు సందర్శించిన ఏకైక మొఘల్ చక్రవర్తి ఎవరయ్యా అంటే ఏకైక మొఘల్ చక్రవర్తి అక్బర్ 14 సార్లు ఈ యొక్క అజ్మీర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఖ్వాజా షేక్ మోయినుద్దీన్ చిస్తీ యొక్క సమాధిని అంటే దర్గాను దర్శించిన ఈ యొక్క మొఘల్ చక్రవర్తి ఎవరంటే 14 సార్లు అక్బర్. సో మరి ఈ చిస్తీ శాఖ అనేది భారత్లో ఈయన వ్యాపింపజేశాడు, కరెక్టే. ఈ భారత్లో ప్రధానంగా వ్యాపింపచేసినటువంటి ఈ చిస్తీ శాఖ అనేది ఈ యొక్క ప్రధానంగా దీని లక్ష్యం ఏమిటి, ఎక్కడ వ్యాపించింది అనేది చూస్తే చిస్తీ శాఖ లక్ష్యం ఏమిటయ్యా అంటే ప్రధానంగా వీరు నిరాడంబరమైన జీవనాన్ని కోరుకున్నారు. దారిద్ర్య జీవనం పట్ల విశ్వాసాన్ని ప్రకటించారు. నిరాడంబరమైన జీవనాన్ని కోరుకున్నారు. దారిద్ర్య జీవనం పట్ల వింగు ఆర్భాటాలకు పోలేదు. సో వీరు ముఖ్యంగా రాజస్థాన్లోని అజ్మీర్తో పాటు రాజస్థాన్లోని మిగతా ప్రాంతాలు యూపీ, బీహార్, బెంగాల్, ఒరిస్సా. చూడండి, యూపీ, బీహార్, బెంగాల్, ఒరిస్సా లాంటి ప్రాంతాలతో పాటు దక్కన్ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క చిస్తీ శాఖ అనేది ఈ యొక్క ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. రాజస్థాన్లోని అజ్మీర్తో పాటు మిగతా ప్రాంతాలు ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒరిస్సా, అలాగే ముఖ్యంగా దక్కన్ ప్రాంతాల్లో ఇది ముఖ్యమైనటువంటి శాఖగా ఈ చిస్తీ శాఖ ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. మరి ఈ చిస్తీ శాఖ ఏదైతే ఉందో ఈ చిస్తీ శాఖ ప్రధాన లక్ష్యం నిరాడంబరమైన జీవనం, దారిద్ర్యమైన జీవనం, అలాగే సంగీతం ఉన్నటువంటి పాటలను నమాజ్ను అనుసరించడం ద్వారా సమాస్ను అనుసరించడం ద్వారా, సంగీత ప్రాముఖ్యం ఉన్నటువంటి పాటలు వినడం ద్వారా, సమాస్సులను అనుసరించడం ద్వారా దైవ సాన్నిధ్యాన్ని చేరుకోగలమని విశ్వసించి వారు ఈ యొక్క చిస్తీ శాఖను ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేది జరిగింది ప్రధానంగా. మరి ఈ చిస్తీ శాఖకు సంబంధించినటువంటి వారిలో ఖ్వాజా షేక్ మోయినుద్దీన్ చిస్తీ తర్వాత చెప్పుకోదగ్గ వారిలో మనము కుతుబుద్దీన్ బక్తియార్ కాకి,
కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, అలాగే నిజాముద్దీన్ జౌలియా, కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, బాబా ఫరీద్, షేక్ నూరుద్దీన్ ఋషి, షేక్ సలీం చిస్తి, అలాగే నజీరుద్దీన్ మహమ్మద్, అలాగే మనకు ఇక్కడ గేసు దరాజ్ అనే వీరంతా కూడా చిస్తీ శాఖకు సంబంధించి ప్రచారం చేసినటువంటి సూఫీ మత గురువులు. ఇందులో కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనేటటువంటి వాడు ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క కుతుబుద్దీన్ బక్తియార్ కాకిని తన గురువుగా భావించి కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు కుతుబ్ మినార్ నిర్మాణంను ఢిల్లీలో నిర్మించడం జరిగింది. సో ఈయన దర్గా ఇక్కడ ఢిల్లీలోనే ఉంది ఈయన దర్గా. సో నిజాముద్దీన్ జౌలియా అనేటటువంటి వారు చూసుకుంటే ఈయన బాల్బన్ నుండి ఫిరోజ్ షా తుగ్లక్ వరకు మేను 7 సుల్తానుల ఆదరాభిమానాలు పొందినవాడు నిజాముద్దీన్ జౌలియా అనేటటువంటి వాడు. అంతేకాదు అనేక యోగాసనాలు వేస్తూ ఈయన ఏకంగా సూఫీ మత గురువుల్లో సిద్ధ్ అనే బిరుదును కూడా పొందాడు. సిద్ధు ప్లస్ 7 ఢిల్లీ సుల్తాన్ల ఆదరాభిమానాలు పొందినటువంటి వాడు నిజాముద్దీన్ జౌలియా. యోగాసనాలు వేస్తూ సిద్ధ్ అనే బిరుదును కూడా పొందాడు ఈ నిజాముద్దీన్ జౌలియా అనేటటువంటి వారు. ఈ యొక్క నిజాముద్దీన్ జౌలియా సమాధిని మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీలో నిర్మిస్తాడు. మహబూబ్ ఈ ఇలాయి అనేవారు నిజాముద్దీన్ ఔలియాను మహబూబ్ ఈ ఔలియా అనేవారు. బాబా ఫరీద్ ఈయన యొక్క దర్గా ఎక్కడుందంటే అజోదన్. ఈయన యొక్క బోధనలు ఆది గ్రంథులో చోటు చేసుకున్నాయి. సిక్కు మతస్థుల పవిత్ర గ్రంథం ఆది గ్రంథులో చోటు చేసుకున్నటువంటివి ఈ యొక్క బాబా ఫరీద్ ఈ యొక్క బోధనలు. సో బాబా ఫరీద్ అనేటటువంటి వాడు సిక్కుల చేత ఆదరించబడిన మొట్టమొదటి సూఫీ మత గురువుగా పేరుగాంచాడు. సిక్కుల చేత ఆదరించబడిన మొట్టమొదటి ఇస్లాం సూఫీ మత గురువు ఎవరంటే బాబా ఫరీద్. ఆయన యొక్క దర్గా అజోదన్లో ఉంది. షేక్ నూరుద్దీన్ ఋషి ఈయన కాశ్మీరులో ప్రచారం చేశాడు. ఇక్కడ మన ప్రజల చేత మన భారతీయులు హిందువుల చేత ఋషి అని పిలిపించుకోబడ్డవాడు షేక్ నూరుద్దీన్ ఋషి. సో హిందువుల చేత అభిమాన పాత్రుడిగా ఈయన పేరుగాంచి అభిమాన పాత్రుడిగా తన పేరు నిలుపుకున్నాడు. ఋషి అని మన హిందూ ప్రజలు అతన్ని ప్రేమతో పిలుచుకున్నారు. హిందూ ప్రజలు ఆయన పెట్టిన పేరు ఋషి. ఆయన ఒక సూఫీ మత గురువు. హిందువుల ఆదరాభిమానాలు అందుకున్న మొదటి సూఫీ మత గురువు షేక్ నూరుద్దీన్ ఋషి. ఈ యొక్క షేక్ సలీం చిస్తి ఈయన కూడా సూఫీ మత గురువు. ఈయన సమాధి మనకు షేక్ సలీం చిస్తిది కూడా మనకి ఇక్కడ ఢిల్లీలో ఉంది. మనకు ఇక్కడ షేక్ సలీం చిస్తిది. మనకు నజీరుద్దీన్ మహమ్మద్ని మనము చిరాగ్ ఈ దెహ్లావి అంటారు. అంటే లైట్ ఆఫ్ ఢిల్లీ అని బిరుదు. ఢిల్లీకి వెలుగు, ఢిల్లీకి కాంతి. ఎవరంటే ఏ సూఫీ మత గురువు అంటే నజీరుద్దీన్ మహమ్మద్ అనే సూఫీ మత గురువు. సో ఇక్కడ మనకు అత్యంత కీలకమైన చిరాగ్ ఈ దెహ్లావి అంటే దాని అర్థం లైట్ ఆఫ్ ఢిల్లీ. ఈ బిరుదు ఎవరికి ఉంది, ఏ మత గురువుకు ఉంది అన్నప్పుడు నజీరుద్దీన్ మహమ్మద్కు ఉంది. ఇక్కడ అత్యంత కీలకమైన షేక్ మొయినుద్దీన్ చిస్తి దర్గా మనకు అజ్మీర్లో ఉంది. షేక్ సలీం చిస్తి దర్గా ఇక్కడ మనకు ఢిల్లీలో ఉన్నది. ఇక్కడ మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. నజీరుద్దీన్ది కూడా ఇక్కడ ఢిల్లీలోనే ఉంది. ఆయన చిరాగి దెహ్లావిగా పేరుగాంచడం అనేది జరిగింది. ఇక గేసు దరాజ్ అనేవాడు ఈయన ఏకంగా దక్షిణ భారతదేశంలో వచ్చి ఇక్కడ గుల్బర్గాలో ఈయన కర్ణాటకకు వచ్చి గుల్బర్గాలో ఈయన ఫిరోజ్ షా బహుమని కాలంలో
దక్షిణ భారతదేశానికి వచ్చి సూఫీ మతాన్ని ప్రచారం చేస్తాడు. అందులో భాగంగా ఈయన ఇక్కడే మరణిస్తాడు. అప్పుడు ఫిరోజ్ షా బహుమని గుల్బర్గాలో ఇతని సమాధిని నిర్మించడం జరిగింది. ఈ గేసు దరాజే వలి అనే బిరుదుతో పాటు బంద్ నవాబుగా కూడా పిలువబడ్డాడు ఈ గేసు దరాజ్. దక్షిణ భారతదేశాన్ని సందర్శించి దక్షిణ భారతదేశంలో సూఫీ మతాన్ని ప్రచారం చేసిన మొట్టమొదటి సూఫీ మత గురువు ఎవరంటే దక్షిణ భారతదేశంలో అన్నప్పుడు గేసు దరాజ్ అనారు. బహుమని సుల్తాన్ల కాలంలో ఇతడు గుల్బర్గాకు వచ్చి అక్కడే ప్రచారం చేసి అక్కడే చనిపోతే ఆయన యొక్క దర్గాను ఫిరోజ్ షా బహుమని నిర్మిస్తాడు అన్నట్టు. ఆయన బిరుదే వలి. మన గేసు దరాజు వలి అనే బిరుదు ఉంది. ప్లస్ గేసు దరాజ్ అనేవాడు బంద్ నవాబుగా కూడా కీర్తించబడ్డాడు. ఇది మనకు మెయిన్ చిస్తీ శాఖకు సంబంధించినటువంటి సమాచారం. చిస్తీ శాఖకు ఇది భారతదేశంలో ఎక్కువగా విస్తరించబడినటువంటి శాఖ. భారతదేశంలో ఎక్కువగా విస్తరించబడినటువంటి శాఖ చిస్తీ శాఖ. ఇది ప్రధానమైన ఇప్పటివరకు మనం రాసింది కూడా ఎవరంటే వీళ్ళంతా చిస్తీ శాఖను ప్రచారం చేసినటువంటి వారు సూఫీ మత గురువులు. చిస్తీ శాఖను ప్రచారం చేసిన సూఫీ మత గురువులకు సంబంధించినటువంటి సమాచారం మనం ఇంతసేపు అక్కడ రాశాము. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మన సూరవర్ది శాఖ. మరి ఈ సూరవర్ది శాఖను స్థాపించింది స్థాపకుడు ఇక్కడ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ. మరి ఈ సూరవర్ది శాఖను భారత్లో ఈ సూరవర్ది శాఖను విస్తరింపచేసినటువంటి వారు ఎవరయ్యా మరి అన్నప్పుడు మనకు ఇక్కడ బహుద్దీన్ జకారియా అలాగే రుక్నుద్దీన్ అబుల్ ఫత్. సో సూరవర్ది శాఖ రెండవది. దీన్ని ఓవరాల్గా స్థాపించింది షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ. మరి దీన్ని మనకు ఇక్కడ ఇక్కడ మనకు ఈ యొక్క సూరవర్ది శాఖ ఏదైతే ఉందో ఇక్కడ సూరవర్ది శాఖను స్థాపించింది షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ. భారత్లో బహుద్దీన్ జకారియా, రుక్నుద్దీన్ అబుల్ ఫత్. ఇక్కడ మనం చూస్తే బహుద్దీన్ జకారియాను ఆదరించిన వాడు ఎవరంటే ఇల్టుట్మిష్. ఇతడు ఇల్టుట్మిష్ నుండి అనేక బహుమానాలు పొందాడు. అనేక వక్ఫ్ భూములు కూడా, వక్ఫ్ భూములు అంటే ఆదాయ పన్ను మినాయింపు ఉండే భూములు ముస్లింలకు ఇచ్చేవి, వక్ఫ్ భూములు కూడా ఇల్టుట్మిష్ నుంచి పొందాడు. ఇల్టుట్మిష్ నుంచి ఇతర అనేక బహుమానాలు పొందాడు. ఇక రుక్నుద్దీన్ అబుల్ ఫత్ అనేవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ నుండి మహమ్మద్ బిన్ తుగ్లక్ వరకు అందరి అభిమానాలను ఆదరణను పొందినటువంటి వాడు రుక్నుద్దీన్ అబుల్ ఫత్. మరి ఈ యొక్క సూరవర్ది శాఖ వారు ముఖ్యంగా భారతదేశ వాయువ్య ప్రాంతంలో స్థిరపడి వాళ్ళ యొక్క బోధనలు ప్రచారం చేసుకున్నారు. అందులో ముఖ్యంగా వాయువ్య ప్రాంతంలో వీరు పర్టికులర్గా స్థిరపడ్డది ఎక్కడ అంటే ముల్తాన్ ప్రాంతం. వీరు ముఖ్యంగా రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారు. సారవంతమైన నేలలను బహుమతులుగా తీసుకున్నారు. వీరు దారిద్ర్య జీవనాన్ని వీరు వ్యతిరేకించారండి. వ్యతిరేకించారంటే వీళ్ళ అర్థమైంది నిరాడంబరమైన కాదు, ఆడంబరమైన జీవనాన్ని వీళ్ళు వెతుక్కోవడం జరిగింది. అందుకనే రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారు. సారవంతమైన భూములు లేదా నేలలని బహుమతులుగా తీసుకోవడం జరిగింది. అంటే ప్రభుత్వ సేవను వీళ్ళు నేరుగా అంగీకరించడం అనేది జరిగింది. ఇక్కడ చెప్తున్నాము. ఈ సూరవర్ది శాఖలో 3 శాఖలు ఉన్నాయండి. సూరవర్ది శాఖలో 3 శాఖలు. ఈ 3 శాఖలో ఇక్కడ ముల్తాన్ శాఖ, ఇక్కడ మనకు ఫిరదౌసి శాఖ, ఉచ్చా శాఖ, ఫిరదౌసి శాఖ, ముల్తాన్ శాఖ. ఈ 3 శాఖల్లో ఇక్కడ ముఖ్యమైనది మనకు ఫిరదౌసి శాఖ. ఈ ఫిరదౌసి శాఖను 15వ శతాబ్దంలో కాశ్మీరులో
మీర్ సయ్యద్ ఆలీ హందారే స్థాపించాడు. మీర్ సయ్యద్ ఆలీ అందారే. సూరవర్ది శాఖలు 3 శాఖలు. సూరవర్దిలో ఈ 3 ఉపశాఖలు. ఈ 3 ఉపశాఖల్లో ఒకటైన ఈ యొక్క ఫిరదౌసి శాఖను క్రీస్తు శకం 15వ శతాబ్దంలో కాశ్మీరులో మీర్ సయ్యద్ ఆలీ హందారే దీన్ని స్థాపించాడు. ఈ శాఖను కాశ్మీర్ రాజైన జైన్ ఉల్ అబిదిన్ ఈ శాఖను ప్రోత్సహించడం అనేది జరిగింది. ఈ జైన్ ఉల్ అబిదిన్ అనేవాడు ఎవరంటే కాశ్మీర్ రాజు. ఈ జైన్ ఉల్ అబిదిన్ ఎవరంటే కాశ్మీర్ రాజు. ఇతనికి బిరుదే ఏ బిరుదయ్యా అంటే కాశ్మీర్ అక్బర్. ఇతని యొక్క బిరుదు ఏమిటయ్యా అంటే కాశ్మీర్ అక్బర్, జైన్ ఉల్ అబిదిన్. ఈ కాశ్మీర్ అక్బర్గా పేరుగాంచిన ఈ జైన్ ఉల్ అబిదిన్ కలహనుడు సంస్కృత భాషలో రచించిన రాజతరంగిణి అనే గ్రంథాన్ని పారశీక భాషలోకి అనువదించిన వాడు కూడా ఎవడంటే ఈ జైన్ ఉల్ అబిదిన్ అనేటటువంటి వాడు. మిత్రులారా, ఇక మనకు ఉచ్చాశాఖ. ఈ ఉచ్చాశాఖను మనకు ఢిల్లీ సుల్తానుల్లో పిచ్చి తుగ్లక్గా పరిగణించబడ్డ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆదరించడం అనేది జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేవాడు ఈ ఉచ్చాశాఖను ఆదరించడం అనేది జరిగింది. ఇంకా ఖాద్రీ శాఖ మనకు ముఖ్యమైనది. ఖాద్రీ శాఖ ఇక్కడ ఇక్కడ మనకు క్లియర్గా ఈ యొక్క ఈ ఖాద్రీ శాఖను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి షేక్ నిజాముత్ ఉల్లా, అలాగే మనకు నసీరుద్దీన్ మహమ్మద్ జిలానీ, షేక్ నిజాముత్ ఉల్లా ఈ ఖాద్రీ శాఖను 15వ శతాబ్దంలో క్రీస్తు శకం 15వ శతాబ్దంలో దీన్ని ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క షేక్ నిజాముత్ ఉల్లా, నసీరుద్దీన్ మహమ్మద్ జిలానీ అనేటివారు వీరు దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ అత్యంత కీలకంగా ఈ శాఖ మొఘలుల కాలంలో ఎక్కువగా వ్యాపించబడింది. మొఘలుల కాలంలో వీరు ముఖ్యంగా సింధు, లాహోర్ ప్రాంతాల్లో తమ యొక్క ప్రాధాన్యతను అంటే తమ యొక్క బోధనలు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఈ ఖాద్రీ శాఖ అనేది ఎవరి కాలంలో ఎక్కువగా ఉందంటే మొఘలుల కాలంలో ఎక్కువగా వ్యాపించింది. ఇది ముఖ్యంగా షేక్ నిజాముత్ ఉల్లా, నసీరుద్దీన్ మహమ్మద్ జిలా లాంటి వాళ్ళు ముఖ్యంగా దీన్ని సింధు, లాహోర్ ప్రాంతంలో ఎక్కువగా వ్యాపించారు ఈ ఖాద్రీ శాఖను. ఇంకొక గమ్మత్ ఏంటంటే మొఘలుల కాలంలో ఎక్కువగా వ్యాపించిన ఈ ఖాద్రీ శాఖను షాజహాన్ పెద్ద కుమారుడైన దారా షూకో, ఇది ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, షాజహాన్ పెద్ద కుమారుడైన దారా షూకో ఈ ఖాద్రీ శాఖని అనుసరించడం అనేది జరిగింది. ఈ యొక్క ఖాద్రీ శాఖ వారు ఎక్కడ అంటే మేను సింధు లాహోర్ ప్రాంతంలో వీరు తమ యొక్క ప్రాబల్యాన్ని అంటే ఏమంటారు దాన్ని ముఖ్యంగా తమ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి బోధనలు ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి నక్షబందీ శాఖ అనేటటువంటి వారు, నక్షబందీ శాఖ అనేటటువంటి ఏదైతే ఉందో ఈ నక్షబందీ శాఖను పూర్తి స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వారు ఇందులో మనకు షాబుద్దీన్ ఒబైదుల్లా అనేవాడు, షాబుద్దీన్ ఒబైదుల్లా అనేటటువంటి వాడు, బహుద్దీన్ ఒబైదుల్లా షేక్ బహుద్దీన్ ఒబైదుల్లా అనేవాడు స్థాపిస్తాడు నక్షబందీ శాఖను. దీని భారత్లోకి తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే ఖ్వాజా బాకీ బిల్లా, అలాగే ఇక్కడ మనకు సర్హందీ అనేటటువంటి వాడు షేక్ అహ్మద్ సర్హందీ. సో ఇందులో అహ్మద్ సర్హందీ అనేవాడు జహంగీర్కు సమకాలికుడు, అక్బర్కి సమకాలికుడు, అక్బర్ జహంగీర్లకు సమకాలికుడు ఈ యొక్క అహ్మద్ సర్హందీ. ఈ అహ్మద్ సర్హందీ అనేటటువంటి వాడు ముఖ్యంగా జిజియా పన్నును, ముస్లిం పాలకులు ప్రవేశపెట్టిన జిజియా పన్నును వ్యతిరేకిస్తాడు.
ఈ గోవధను అనుమతిస్తాడు. దీని వలన జహాంగీర్ యొక్క కోపానికి బలై ఈ యొక్క కొన్ని రోజులు జహాంగీర్ ఇతన్ని జైల్లో నిర్బంధించడం అనేది జరుగుతుంది. ఎవరినయ్యా అంటే అహ్మద్ సర్హందీని జైల్లోనే ఉంటాడు. సో ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ముఖ్యమైన విషయం మరొకటి ఉంది అన్నా. ఇక్కడ మనకు కాద్రీ శాఖ యాక్చువల్గా షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ మిత్రులారా, ఈయన మళ్ళీ ఓవరాల్ స్థాపించినవాడు, కాద్రీ శాఖను స్థాపించినవాడు షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ. ఇక్కడ మనకు సూరవర్ది శాఖను స్థాపించింది ఎవరంటే షేక్ షహబుద్దీన్ సోహరవర్ది. ఇక్కడ ఇది స్థాపకుడు ఎవరంటే ఇక్కడ ఇదే రాశాను, షేక్ షహబుద్దీన్ సోహరవర్ది. సో ఇది మనకు ఒకటి సరి చేసుకోండి. సోహరవర్ది శాఖను స్థాపించింది షేక్ షహబుద్దీన్ సోహరవర్ది, ఖాద్రీ శాఖను స్థాపించింది షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ, నక్షబందీ శాఖను స్థాపించింది షేక్ బహుద్దీన్ ఒబైదుల్లా. ఈయన వలదిన్ రిసాలత్ అనే గ్రంథం రాస్తాడు. ఈయన చనిపోయినప్పుడు ఈయనని బుఖారా వద్ద దహనం చేస్తారు. ఎవరిని? నక్షబందీ శాఖ స్థాపకుడైన షేక్ బహుద్దీన్ ఒబైదుల్లాను. మరి ఈ శాఖలతో పాటు ముఖ్యంగా మనకు ఈ శాఖలతో పాటు ప్రధానంగా మహదావి శాఖ, రౌషానియా శాఖ, అలాగే సత్తారీ శాఖ, ఇవి ప్రధానంగా ఉన్నాయి. మహదావి శాఖ, రౌషానియా శాఖ, సత్తారీ. ఈ మహదావి శాఖను మనకు 15వ శతాబ్దంలో మహమ్మద్ మాది అనేవారు ప్రారంభిస్తారు ఈ శాఖలో ప్రధానంగా జిక్రుకు బాగా ప్రాధాన్యత ఇస్తారు. జిక్రు అంటే ఏంది? దైవనామ స్మరణకు బాగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ శాఖను 15వ శతాబ్దంలో మహమ్మద్ మాది దీన్ని స్థాపించాడు. ఇక్కడ షార్క్ వంశ పాలకులు అలాగే గుజరాత్ పాలకులు మాత్రమే ఈ యొక్క శాఖను ఆదరించారు. షార్క్ వంశ పాలకులు, గుజరాత్ వంశ పాలకులు మాత్రమే మహదావి శాఖను అనుసరించారు. క్రీస్తు శకం 1500 శతాబ్దంలో మహమ్మద్ మాది ఈ శాఖను స్థాపించాడు. రౌషానియా శాఖ, ఇది భారతీయ సూఫీ శాఖ. దీనిని 16వ శతాబ్దంలో జలంధర్కు చెందిన జియావుద్దీన్ అనేవాడు స్థాపించాడు. ఈ శాఖను, రౌషానియా శాఖను క్రీస్తు శకం 1600 శతాబ్దంలో ఈ యొక్క జలంధర్ ప్రాంతానికి చెందిన జియావుద్దీన్ అనేవాడు ఈ శాఖను స్థాపించాడు. ఇది భారతీయ సూఫీ వర్గ శాఖ. సత్తారీ శాఖ, దీన్ని 15వ శతాబ్దంలో బెంగాల్లో ఈ యొక్క అబ్దుల్ సత్తారీ ఈ శాఖను బెంగాల్లో ప్రారంభించాడు. ఈ అబ్దుల్ సత్తారీ యొక్క దర్గా నేటి బెంగాల్లోని మాండు వద్ద ఉండడం అనేది జరిగింది. ఇందులో మరి ఇన్ని శాఖల్లో ప్రధానంగా బిట్లు అడిగిన శాఖలు ఏమిటంటే మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ కుమారుడైన దారాషూకు అనుసరించిన శాఖ ఏమిటంటే కాద్రీ. మొఘలుల కాలంలో ఎక్కువగా ఉన్న సూఫీ మత శాఖ ఏంటంటే కాద్రీ. అలాగే మొఘల్ చక్రవర్తుల్లో బాబర్ మరియు ఔరంగజేబులు అనుసరించిన శాఖ ఏమిటన్నప్పుడు మీ ఆన్సరు నక్షబందీ శాఖ అనాలి. బాబర్ మరియు ఔరంగజేబులు అనుసరించిన శాఖ ఏమిటంటే నక్షబందీ శాఖ. దారాషూకు అనుసరించిన శాఖ ఏమిటయ్యా అంటే ఈ యొక్క కాద్రీ శాఖ. మొఘళ్ళ కాలంలో ఎక్కువ ఉన్న శాఖ ఏమిటంటే కాద్రీ శాఖ. అలాగే భారతదేశంలో ఎక్కువగా ప్రాచుర్యంలో విస్తరించబడి ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చిన శాఖ ఏంటంటే చిస్తీ శాఖకు సంబంధించిన సూఫీ మత గురువుల దర్గాలను ఏమంటారంటే, సమాధులను ఏమంటారంటే దర్గాలు అంటారు. ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇది మనకు అత్యంత కీలకమైనటువంటి సూఫీ ఉద్యమానికి సంబంధించినటువంటి సమాచారం. సో భక్తి సూఫీ ఉద్యమం కంప్లీటెడ్. నెక్స్ట్ మనం మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారం చూద్దాం.